ఉంది. ఇప్పుడు ముందు అసలు ఏంటి, ఎన్నిక, గెలుపు, ఆ తర్వాత మిగతా పరిణామాలు. ఇదేంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంది, మనం ఇప్పుడు మన రవి వెంకరణ్ గారు చెప్పిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సమగ్రంగా తను వివరించారు. వీటన్నిటికీ అపోహలు ముఖ్యమంత్రి గారు తొలగించారని వెంకటేశ్వర రెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు ఇవాళ ఇష్యూ ఏంటంటే దీనిపైన నేను మళ్ళీ రివైవ్ చేస్తాను, ప్రజలందరి అభిప్రాయాలని నేను కన్సర్న్ తీసుకుంటున్నాను, అపోహలు తొలగిస్తాను, మరొకసారి దీనిపైన సమగ్ర చర్చ రాబోయే శాసనసభలో నేను ముఖ్యమంత్రి కాగానే తీసుకొస్తాననే షూరిటీ కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చున్నట్లయితే ప్రజలు అది ఆశిస్తున్నారు. ఏది ఇవాళ చర్చ తీసుకొచ్చారు, ప్రతి రాజకీయ పార్టీ దీనిపైనే ధ్వజమెత్తుతున్న పరిస్థితుల్లో మీ అనుమానాలని నేను నివృత్తి చేస్తాను. నేను రేపు తేబోయే చట్టంలో వీటన్నిటికీ స్పష్టత ఇస్తాననే క్లారిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఇవ్వకపోవటం కూడా ఆయన మెడకు చుట్టుకునేటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ ఈనాటి రాజకీయం ఇప్పుడు నిన్న మనం చూసాం, నిన్న ఇచ్చింది ఏంటి వివరణ కాదా, అది సమగ్రంగా లేదని, ఏది అది సమగ్రంగా లేదని అది ప్రజలు నిర్ణయించుకుంటారు. ప్రజలు వాస్తవమే, ప్రజలు రేపటి ప్రజా తీర్పే క్లియర్ గా ఉన్నారు, ప్రజలు నమ్మారు, ప్రజలకి పూర్తిగా క్లారిటీ వచ్చింది ఎవరేం చేస్తున్నారు అనేది. ప్రజల తరపున ఆయా ఓడగొట్టి పక్కన పెట్టిన పార్టీలు వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం డివి గారిని మాట్లాడండి. చట్టం మీరు చేసి తేడా ఉందని చెప్పి వెనక్కి తీసుకున్నారు కదా, వెనక్కి తీసుకున్నా మీరే ఒక్క నిమిషం రవికిరణ్ గారు డివి శ్రీనివాస్ గారిని మేము వెనక్కి తీసుకున్నాం, అలాగే మీరు వెనక్కి తీసుకోండి. రెండు రాజకీయ పార్టీల యొక్క ఇంటర్వ్యూలు చూసాం, ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు. ఈరోజు మీరు డిబేట్ పెట్టింది కూడా దానిపైన. బహుశా మరి ఈరోజు రేపో మరో ప్రధాన రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు ఇంటర్వ్యూ కూడా వస్తుందేమో. ఏది షర్మిల కూడా తన యొక్క అభిప్రాయాలు, తన యొక్క సిద్ధాంతాలు, తను ఏ విషయంలో విభేదించాల్సి వచ్చింది, వీటన్నిటిపైన కూడా క్లారిటీ ఆమె కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఓటరు ఇవాళ మనకు తెలిసే అనుకూల ఓటు, వ్యతిరేక ఓటు, ప్రో జగన్, యాంటీ జగన్గా ఎన్నిక జరుగుతుంది అనుకుంటే ఇది కాస్త కొత్తగా మూడో ఓటు ఒకటి పుట్టింది. ఏంటది? బాధిత ఓటు అన్నమాట. ఒక కక్షతో వేస్తున్నటువంటి ఓటు మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బాధితుల సంఖ్య ఆయన పెంచుకోవటం కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి కొంత ఇబ్బందికరం, ప్రధాన హర్డిల్ అదే అన్నమాట. నిన్న పోస్టల్ బ్యాలెట్లో కూడా మనం చూసాం, విరగబడ్డారు ఎవరు, ఎంప్లాయీస్ అంతా కూడా 6 లక్షల దరఖాస్తులు పెట్టుకున్నారంటే పోస్టల్ బ్యాలెట్ కోసం. దగ్గర నిన్నటికే 4,30,000 ఓట్లు వాళ్ళు పోల్ చేసేసారు. మీనా గారు చెప్పారు అదే తీవ్ర వ్యతిరేకత ఉద్యోగ వర్గాల్లో మనకు కనపడుతోంది, అదొక ప్రభంజనంగా మారుతోంది. మరి ఈ రోజు కూడా మరి అనుకూలత అండి, సచివాలయ ఉద్యోగుల్ని ఎవరి ధీమా వారిది, మీ ధీమా మీకుంది, అనుకూలత వ్యతిరేకత అని మీరు పరిభాషలో రేపు రిజల్ట్ రానియండి, రిజల్ట్ రానియండి, మీకు తెలిసింది ఎవరి ధీమా వాళ్ళు ఉన్నది. ఇప్పుడు మనం చెప్పాం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి, వెంకటేశ్వర రెడ్డి గారు మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి, ఆయన మాట్లాడండి. వెంకటేశ్వర రెడ్డి గారు కాస్త ఆయన మాట్లాడండి, ఒక్క నిమిషం సార్. ఒక చిన్న మాట, వాసుదేవన్ గారు వాళ్ళు చెప్పేదానికి సమాధానం చెప్తాను. గతంలో అనేక రకాల ఎన్నికలు జరిగినాయి, రీసెంట్ గా తెలంగాణలో ఎన్నికలు జరిగినాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎన్ని చోట్ల పోటీ చేసింది, జనసేన ఎన్ని చోట్ల పోటీ చేసింది, అసలు ఎన్ని గెలిచారు వాళ్ళు, వాళ్ళకి వచ్చిన ఓట్లు ఎన్ని, వెంకటేశ్వర రెడ్డి గారు ఆయన మాట్లాడియండి, సగంలో ఆపకూడదు. ఎప్పుడు ఊరికే గాలి కొట్టుకుంటే కడుపు నిండదు. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు ఆగండి. వెంకటేశ్వర రెడ్డి గారు టైం కూడా పూర్తిగా వస్తుంది, మీరు ఆగండి. మూడు పార్టీలు ఫుడ్ తినాలండి. జగన్మోహన్ రెడ్డి గారు ధీమాగా ఉన్నారు, వాసుదేవన్ గారు. వాస్తవం ఏంటంటే గెలుపు పట్ల పూర్తి ధీమాతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఏ విధంగా ఆయన ఒకటే మాట అంటున్నాడు, మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అనే ధీమా జగన్మోహన్ రెడ్డిలో కనపడుతోంది. చంద్రబాబు అంతకన్నా ధీమాగా ఉన్నాడు. జగన్ వ్యతిరేకులు పెరిగిపోయారు, జగన్ చాలామందిని కోల్పోయారు, బాధితులంతా తనకు అనుకూలంగా మారారు. ఇవాళ షర్మిల జగన్మోహన్ రెడ్డికి దూరం అయింది, అటు బీజేపీ అందొచ్చింది, ఇటు జనసేన ఆయనకి బాసటగా నిలిచాడు. ఆయన ధీమా ఆయనకుంది. ఒక కన్సర్న్ సార్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు
పోస్టల్ బ్యాలెట్లో ఓటింగ్ పెరిగినంత మాత్రాన అది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం, చంద్రబాబుకి అనుకూలం అని మనం ఇవి జస్ట్ కాంట్ డెరైవ్ ఇంటూ కంక్లూజన్స్ ఆర్ జంప్ ఇంటూ కంక్లూజన్స్ కదా రైట్ నౌ. అంటే 5 ఏళ్లలో ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి పట్ల అనుకూలంగా ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారా? 5 ఏళ్లలో లెక్కించిన తర్వాత కదా మనకి తెలిసేది. ఇప్పుడే మనం 5 ఏళ్లలో ఉద్యోగ సంఘాలు. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు ఆగండి సార్, ప్లీజ్ మీరు ఆగండి, ఆయన మాట్లాడియండి. ఇంత పెద్ద స్థాయిలో పోల్ పర్సంటేజ్ రావడం, రేపు రాబోయేటటువంటి పర్సంటేజ్ని కూడా ఇది మనకి ఒక హింట్ అన్నమాట. పోల్ పర్సంటేజ్ పెరిగిన కొద్దీ అధికార పార్టీకి అది ఇబ్బందికరంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమయ్యాయి, ఇవాళ అణిచివేత పెరిగింది, ప్రశ్నించే గొంతుని అణిచేశారు, వీళ్ళంతా కూడా తిరగబడ్డారు. ఎవరు? ఉద్యోగులు కానీ అన్ని వర్గాల ఉద్యోగులు ఇవాళ వాళ్ళ యొక్క డిమాండ్లు నెరవేర్చని పరిస్థితుల్లో యాంటీ ఓటే అక్కడ స్పష్టంగా కనపడుతోంది. సిపిఎస్ రద్దు మన నిర్ణయం ఉంది. టీచర్స్ అంతా మరి గవర్నమెంట్కి ఫేవర్గా వేస్తారా, వ్యతిరేకంగా వేస్తారా? జనరల్ సైకాలజీ అనమాట. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ పోల్ అవుతుందంటే రేపు అదొక వేవ్గా మారుతుందన్నమాట. అది యాంటీ వేవా, ప్రో వేవా, అది మీరు అన్నది కరెక్టే, ఏది ఎప్పుడే డిసైడ్ కాదు. కానీ పర్సెంట్ ఆఫ్ ఓటు పెరగటం అనేది మాత్రం అధికార పార్టీకి అది చాలా హర్డిల్గా మారే అవకాశం ఉంది. తీవ్ర వ్యతిరేకతల మధ్య జగన్మోహన్ రెడ్డి ధీమా ఎంత మేరకు నెరవేరుతుందో చూడాలి. జగన్ ఇన్స్పిరేషన్ ఇప్పుడు వీళ్ళు బాబు, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులందరూ అనుకూలంగా ఉన్నారంటే పాలాభిషేకాలు చేస్తున్నారు కదా. ప్రభుత్వ ఉద్యోగాలు ఇంత ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఇంత ఓటింగ్ శాతం పెరగడము ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా వ్యతిరేకంగా ఉన్నారంటే, టీచర్లను తీసుకుపోయి గతంలో కోవిడ్లో వైన్ షాపుల దగ్గర డ్యూటీలు చేయించినటువంటి ఘనత వీళ్ళకే దక్కుతుంది. అలాంటి దుర్మార్గానికి ఒడిగట్టారు. ప్రభుత్వ ఉద్యోగులను చీల్చి చెండాడి ఎంత ఇబ్బందులకు గురి చేశారో అందరూ చూస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే ఓటేశారు. ఖచ్చితంగా మా పర్సెప్షన్ కూడా ఖచ్చితంగా మా అందరూ కూడా మా మేధావర్గం అంతా కూడా అదే అనుకుంటుంది. ఎందుకంటే ఏ ఉద్యోగిని మీరు కదిలించినా ప్రభుత్వానికి ఖచ్చితంగా వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు, కానీ అనుకూలంగా మాత్రం ఏ ఉద్యోగి మాట్లాడట్లేదు. అదేవిధంగా ప్రజల తీర్పు కూడా అదే విధంగా ఉండబోతుంది. రేపు వీళ్ళు ప్రజలు ఇది చేస్తారు. మళ్ళీ విషయానికి ప్రచారానికి వస్తే ఈ ప్రచారం అందరూ ముగిపోతుంది. ఇంకా 2 రోజుల్లో ప్రచారం ముగిసిపోతుంది. అనేకమైనటువంటి నాయకులు, ఒక రాష్ట్రం నాయకులు ఇంకో రాష్ట్రంలో, ఇంకో రాష్ట్రం నాయకులు ఇంకో రాష్ట్రం తిరుగుతున్నారు. ఇప్పుడు ఈ హైదరాబాద్లో కూడా మన మహబూబ్ నగర్, హైదరాబాద్లో కూడా మన మహారాష్ట్ర నుంచి నాయకురాలు వచ్చి అనేకమైనటువంటి అంశాలు ఇక్కడ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రచారము ముగిసిపోయే టైంకి ఈ ఇంటర్వ్యూల వల్ల ఏమవుతుందంటే ప్రజలకు ఏదో మనం చెప్దామని చూస్తున్నారు. ప్రజలు ఈ ఇంటర్వ్యూ తర్వాత క్షుణ్ణంగా పరిశీలించారు. ఏ విధంగా ఈ నాయకులు నిజాలు చెప్తున్నారా, అబద్ధాలు చెప్తున్నారా అనేది. జగన్మోహన్ రెడ్డి వాస్తవాలకు